హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో లాక్మీ సన్ స్క్రీన్ గురించి నేను రివ్యూ ఇస్తున్నాను. లాక్మీ సన్ స్క్రీన్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఈ ప్రోడక్ట్ యూజ్ చేసుకోవటం వల్ల మన స్కిన్కి బెనిఫిట్ ఏంటో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మెయిన్గా అసలు సన్ స్క్రీన్ ఫేస్కి ఎలాంటి స్కిన్ వారు యూజ్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది, అసలు ఎలా యూజ్ చేసుకోవాలి, ముందు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలా లేదా ఓన్లీ సన్ స్క్రీనే అప్లై చేసుకోవాలా, మేకప్ వేసుకునే వాళ్ళకి ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, మొత్తం కూడా ఓవరాల్గా నేను ఈ సన్ స్క్రీన్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ ప్రోడక్ట్ వచ్చేసి లాక్మీ వాళ్ళదండి. లాక్మీ సన్ స్క్రీన్ మనకి ఇది ప్యాక్ వచ్చేసేసి మనకి ఈ విధంగా ఉంటుందండి, ఎల్లో కలరు. నేను లాక్మీ 15 తీసుకున్నానండి, 15+ తీసుకున్నాను. 15 అయితే మనకి చాలా సేఫ్టీగా ఉంటుంది, స్కిన్ చాలా ప్రొటెక్ట్ చేస్తుంది మనకి సన్ నుంచి. కాబట్టి 15 తీసుకోండి ఎవరైనా కానీ. లాక్మీ సన్ స్క్రీన్ యూజ్ చేసుకునేటప్పుడు లేదా ఏ ప్రోడక్ట్ అయినా సన్ స్క్రీన్ యూజ్ చేసుకోవాలి అంటే కనుక 15 అయితే మన స్కిన్ని చాలా ప్రొటెక్ట్ చేయడానికి ఈ సన్ స్క్రీన్ అనేది యూజ్ అవుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 325 రూపీస్ అండి. మనకి నేను ఇదైతే పర్పుల్లో తీసుకున్నాను. మనకి సేల్ అనేది రన్ అవుతుంది కాబట్టి ఆఫర్లో ఇంకా తక్కువ కాస్టే ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి పర్పుల్లో. అంతేకాకుండా ఇప్పుడు సన్ స్క్రీన్ ఏ స్కిన్ వాళ్ళు యూజ్ చేసుకోవాలో కూడా మనం తెలుసుకుందాము. సన్ స్క్రీన్ ఎక్కువగా ఇదైతే కనుక లాక్మీ వాళ్ళ సన్ స్క్రీన్ అయితే ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేసుకోవాలి వచ్చండి. ఎక్కువగా మనకి బయటకు వెళ్ళినప్పుడు ఈ విధంగా స్కిన్ అనేది సన్ ట్యాన్ వల్ల బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఈ సన్ స్క్రీన్ యూజ్ చేసుకోవటం వల్ల ఆ బ్లాక్నెస్ అనేది తగ్గుతుంది. ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఏ విధంగా యూజ్ చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను చెప్తాను. మెయిన్గా ఆయిలీ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళైతే కనుక చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. మెయిన్గా ఆయిల్నెస్ని రిమూవ్ చేస్తుంది. మనకి చక్కగా అప్లై చేసుకున్నామంటే మన స్కిన్కి చక్కగా స్టిక్ అయిపోయి ఉంటుందండి. ఆయిల్నెస్ అనేది అసలు ఉండదు. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ కూడా వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా చాలా మనం అప్లై చేసుకున్నామంటే మనకి స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ ఇస్తుంది. మనకి మేకప్ అనేది వేసుకోపోయినా కానీ మేకప్ అనేది వేసుకున్నట్టే ఉంటుందండి. ఓన్లీ ఇది కొంచెం క్వాంటిటీలో తీసుకొని మన స్కిన్కి అప్లై చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇది ఆయిలీ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకండి. డ్రై స్కిన్ వాళ్ళకైతే కనుక ఈ సన్ స్క్రీన్ అనేది లాక్మీ సన్ స్క్రీన్ అనేది డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేసుకుంటే కనుక ఎక్కువగా ఇంకా స్కిన్ అనేది డ్రై అయిపోతుందండి. అలా డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేసుకోవాలి అని అంటే కనుక ముందుగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత ఈ సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోండి. అప్పుడు స్కిన్కి అనేది చక్కగా సెట్ అవుతుంది, ప్రాబ్లం అనేది ఉండదు. మెయిన్గా 15 తీసుకోండి అండి, 50+ తీసుకోండి. ఎందుకంటే స్కిన్ అనేది చాలా ప్రొటెక్ట్గా ఉంచుతుంది. కాబట్టి ఇది తీసుకొని యూజ్ చేసుకోవటం వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే మనకి స్కిన్ అనేది సన్ను మన స్కిన్ మీద పడటం వలన మన స్కిన్ అనేది చాలా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది, పిగ్మెంటేషన్ ఎక్కువగా అయిపోతూ ఉంటుంది, డార్క్ స్పాట్స్ ఎక్కువగా వస్తాయి. మనకి స్కిన్ అనేది చాలా సేఫ్టీగా ఉంచడానికి మనకి సన్ స్క్రీన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి అంటే కనుక ఎప్పుడు ఏ టైంలో అప్లై చేసుకొని ఎంతసేపటికి అనేది మనకి ఇది యూజ్ అవుతుందో మనం తెలుసుకుందామండి. ముందుగా మనం సన్ స్క్రీన్ అనేది ఈ విధంగా నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను. మనం ఫేస్ అండ్ నెక్కి హ్యాండ్స్కి అప్లై చేసుకోవచ్చు అండి. మెయిన్గా ఇది బయటికి వెళ్ళబోయే ముందు మనం ఒక 20 మినిట్స్ ముందు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత బయటకు అనేది వెళ్ళొచ్చు. 20 మినిట్స్ ముందే అప్లై చేసుకొని అప్పుడు బయటకు వెళ్తే కనుక మనకి ఇంకా సేఫ్టీగా ఉంటుంది. సన్ నుంచి మనకి స్కిన్ అనేది ప్రొటెక్ట్ చేయడానికి ఈ విధంగా మనకి యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనకి ఈ సన్ స్క్రీన్ అనేది మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు అండి. మనం ఇంట్లో ఉన్నా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. బయటకు వెళ్ళినప్పుడే కాదు, డైలీ ఇంట్లో ఉన్న యూజ్ చేసుకోవచ్చు. మంచి మేకప్ లుక్ అనేది మనకి ఇస్తుంది. అంతేకాకుండా మన స్కిన్ని వైట్నింగ్గా చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. బ్లాక్గా అయిపోయిన స్కిన్ని మనకి వైట్నింగ్గా చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఓన్లీ మనకి కొంచెం ఎక్కువ కాస్ట్ అయినా కానీ ఇది కాకపోతే మన స్కిన్ అనేది జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చక్కగా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, జెంట్స్ ఆర్ ఉమెన్స్ ఎవరైనా కానీ యూజ్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏముండదు. కాకపోతే డ్రై స్కిన్ వాళ్ళు మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి,
కాంబినేషన్ స్కిన్ అండ్ ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే కనుక పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చక్కగా ఆయిల్నెస్ అనేది రిమూవ్ చేసేసి చాలా బాగా యూజ్ అవుతుంది.